ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో 11:30-12 గంటల సమయంలో కావలి పోలీస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు నగర్ ఏరియాలో ఒక ఉమెన్ సెక్షువల్ మర్డర్ జరిగిందని చెప్పనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి రావడం జరిగింది. సీన్కి వచ్చాము, మొత్తం విచారించాము. ఇక్కడ ఈమె చనిపోయిన పేరు ఉప్పు సునీత. ఈమెకు 30 సంవత్సరాలు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఉప్పు సీన్ అనే అతనితో వివాహం జరిగింది. వడ్డేరా కమ్యూనిటీ. వీళ్ళంతా జల్దంకి ఊర్లో ఉంటారు. ఈమెకు ఒక 5 ఇయర్స్ నుంచి భర్తతో విభేదాల కారణంగా సపరేట్ అయిపోయింది. ఆ క్రమంలో బయలుదేరి పనికి వెళ్తూ ఉంటుంది ఈమె. ఆ క్రమంలో మళ్ళీ మహేంద్ర 30 సంవత్సరాలు ఇతను కూడా వడ్డేరా కమ్యూనిటీ. ఇతను కొండాపురం మండలము కొత్తపేట గ్రామం వాసి. ఇతనితోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగా ఈమె ఇద్దరు కూడాను ఒక 5 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఫస్ట్ హైదరాబాద్లో ఒక 2.5 సంవత్సరం బయలుదేరి పనులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ పిల్లలు పోషణ కొంచెం కష్టంగా ఉందని చెప్పిన ఉద్దేశంతో కావలి జల్దంకి లిమిట్స్లో ఉంటున్నారు. అయితే ఒక 5 నెలల నుంచి ఈ కాజేవాళ్ళని ఒక అతను ఇంట్లో రెంట్కి తీసుకొని 2,500 రూపాయల్లో రెంట్ ఇస్తున్నారు. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడాను 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడాను విశ్వోదయ గర్ల్స్ అండ్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఎవరైతే చనిపోయిందో ఉప్పు సునీత వాళ్ళ హస్బెండ్ ఉప్పు శ్రీనిధికి ఇద్దరికి కూడాను జల్దంకి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగింది కలవటానికి. వీళ్ళిద్దరు కలిసి పిల్లలు ఎదుగు వస్తున్న ఉద్దేశంతో కౌన్సిలింగ్ జరిగింది. మళ్ళీ ఇంకొక కౌన్సిలింగ్లో వీళ్ళిద్దరూ సెట్ అయ్యే ఉద్దేశం ఉండాలి. ఈ క్రమంలో ఈమె ఎవరైతే సహజీవనం చేస్తుందో మహేంద్ర అతని ఫోన్ నెంబర్ని బ్లాక్ చేసింది. వెంటనే అతనికి సెక్సువల్ జెల్సీ ఏర్పడింది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో వెంగళరావు నగరం అయితే ఇంటి దగ్గర ఉన్న ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. అక్కడ గొడవ క్రమంలో ఇద్దరు పెనుగులాట జరిగినట్టుంది. ఆ విధంగా లోపల ఈమె డిసీజుడు ఉప్పు సునీత ఇంట్లో చనిపోయింది. మెడ మీద అక్కడ గాయాలు ఉన్నాయి. మేము డిసీజుడు మహేంద్ర అతన్నే చంపుతారని భావిస్తున్నాము. అతని కోసం మేము గాలింపు చర్యలు చేపట్టాము. కేసు రిపోర్ట్ వాళ్ళ దగ్గర డిసీజుడు వాళ్ళ బంధువుల దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. డ్యాన్స్ అమ్మాయిని కూడా తీసుకున్నా పక్కన. అది డిలీట్ చేసి ఒక్క నిమిషం రండి. అన్న మాల్కొండ అన్న ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.